చాలా చక్కగా చెప్తున్నారు మీరు అందరూ కూడా. చెప్పండి. హరే కృష్ణ. చాలా హరే కృష్ణ మాతాజీ. తెలియదు మాతాజీ, తెలియదు, దానికోసం వెయిట్ చేస్తున్నాము. సమాధానం ఎవరైనా చెప్తారేమో ఆసక్తిగా అనేసి. హరే కృష్ణ. ఇప్పుడు మీరు చేసే పని అనుకుంటున్నాను మాతాజీ. సరే, రోజు మనం అందరం చేస్తూనే ఉన్నామండి. చక్కగా భారతదేశంలో జన్మ తీసుకోవటం వల్ల ఇంతకుముందు చెప్తున్నాం కదా, చక్కగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే మీరు పూర్తిగా శాస్త్రం ద్వారా వినింటారో లేదో, మరి ప్రామాణిక గురువులు భగవంతుడు స్వయం భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుడు, దేవతలందరూ కూడా ఆయన యొక్క సేవ చేస్తున్నారు. మనం చాలా పురాణాలు కథలు విన్నాము. దేవతలపైకి దానవులు దండెత్తి వెళ్ళడము, వాళ్ళు భయపడి అంటే వాళ్ళు దానవుల యొక్క ప్రతాపానికి వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళు స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళడము, వాళ్ళు ఎంతో భయంతో బ్రహ్మను అందుకు ఆశ్రయించడము, ఆ బ్రహ్మ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పాల సముద్రం దగ్గర విష్ణుమూర్తిని ప్రార్థన చేయడము, విష్ణుమూర్తి వాళ్ళకు ఆశ్వాసం ఇవ్వడం, నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తానని వచ్చి ఆయన ఆ దానవ సంహారం చేయడము, ఆ విధంగా మళ్ళీ దేవతలకి రాజ్యాధికారం ఇవ్వడం. అంటే వాళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్కరిని నియమించారు భగవత్ సేవకులు వాళ్ళు. ఆ విధంగా భగవంతుడు దేవతలతో సహా అందరినీ రక్షిస్తూ ఉన్నారనమాట. ఈవెన్ మీరు చూడొచ్చు, రావణాసురుడు శివుణ్ణి ఎంతగా ఆరాధించారు. మరి రావణాసురుని సంహరించేటప్పుడు శివుడు వచ్చి ఎందుకు అడ్డుకోలేదండి రాముడు సంహరిస్తుంటే? చెప్తారా ఎవరైనా? శివుడు ఆరాధించేది కూడా విష్ణువునే కదా మాతాజీ, అంటే కృష్ణుడే కదా. మరి తన స్వామిని ఆయన ఎదిరించారనమాట. కాబట్టి తనను ఆశ్రయించాడు కోరికలతో రావణాసురుడు. కానీ తన స్వామికి తాను కట్టుబడి ఉన్నారు. రావణాసుని సంహరించేటప్పుడు పుష్పవృష్టి కురిపిస్తారండి, రాముణ్ణి కీర్తిస్తారు దేవతలందరూ, బ్రహ్మ, శివుడు, నారదుడు, సమస్త దేవతలు వచ్చి పుష్పవృష్టి కురిపించి అందరూ సంతోషపడతారు అన్నమాట. ఈవెన్ రావణాసురుడు శివుని అంతగా ఆరాధించిన రావణ్ణి అసురుడే అంటున్నారు, భక్తుడు అనట్లేదండి. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఉన్నారు, ఆయన హిరణ్యకశిపుడు అనే రాక్షసునికి జన్మ తీసుకున్నారు అసుర కులంలో. కానీ రావణాసురుడు బ్రాహ్మణ కుమారుడు, రావణ బ్రహ్మ. ఆయనను బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకునే ఆయన అసురుడు అంటున్నారు. అసుర కుటుంబంలో జన్మ తీసుకున్న ప్రహ్లాదుని భక్త ప్రహ్లాదుడు అంటున్నారు. తేడా ఏంటి చెప్పండి? అంటే ఇక్కడ భక్తి అనేది చేసేటప్పుడు శివుణ్ణి ఆరాధించారు, కానీ తర్వాత చేసింది తప్పుగా ఉన్న విషయాలు చేశారు. మరి సీతాపహరణం, సీతాదేవిని అంటే పెళ్ళైన స్త్రీని అపరాధం చేయడం. కానీ అక్కడ ప్రహ్లాదుడేమో నిరంతరం భక్తిలోనే ఉన్నాడు, ఎక్కడ అపరాధం అనేది చేయలేదు. మెయిన్ ఏంటంటే భక్తి అని భగవంతునికి కృష్ణునికి చేసేదే భక్తి అంటారండి, శివునికి చేసేది భక్తి కాదు. కాబట్టి వాళ్ళని భక్తులు అన్నారు అనమాట. అందుకే రావణాసురుడు అని అన్నారు. దేవతారాధన ఇందాక మనం నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం కదా, కామంతో భౌతిక కోరికలతో బుద్ధి నశించిన వాళ్ళు మాత్రమే దేవతలను ఆరాధిస్తారు. వాళ్ళు ఇచ్చే కోరికలు కూడా తాత్కాలికములు, కానీ వాళ్ళు కూడా నా అనుమతి లేనిది వాళ్ళ కోరికలు వాళ్ళు వరాలు ఇవ్వలేరు. ఏదైనా మీ కోరిక ఉంటే నన్నే ఆశ్రయించండి, నేనే మీ కోరిక నెరవేరుస్తాను అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి భౌతిక కోరికలతో తెలివి తగ్గిపోయిన వారు మాత్రమే దేవతారాధన చేస్తారు. కానీ దేవతలు ఇచ్చే ఫలాలు కూడా తాత్కాలికములైనటివి, అవి కూడా భగవంతుని అనుమతి లేనిది రావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్వయం భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. శివుని ఆరాధించడం వల్ల రావణాసురుడు ఏం రక్షింపబడలేదు. రాముడు సంహరిస్తున్నప్పుడు శివుడు వచ్చి అడ్డు చెప్పలేదు. ఈవెన్ రాక్షసునికి వరం ఇచ్చి భస్మాసురునికి వరం ఇచ్చి ఏమైందండి శివుని పరిస్థితి? ఎవరికైనా తెలుసా ఈ లీల? వెంట పడతారు మాతాజీ, శివుని వెంటే పడతారు. అయితే నీ మీదే ప్రయోగం చేస్తాను అని. చూడండి, అది భక్తి అవుతుందా? తనను వరం ఇచ్చిన వాళ్ళని ఆ విధంగా చేస్తారా భక్తులైతే? ఎంత పవిత్రమవుతారండి. ఇది ముఖ్యంగా ఎవరైతే కృష్ణుని
ఆశ్రయిస్తారో వాళ్ళు అలా మళ్ళీ వాళ్ళలో ఉండే చెడు అంతా నశించిపోతుంది. వాళ్ళు ఇప్పుడు చూడండి, వాళ్ళ చెడు నశించలేదు. రావణాసురుడు ఆరాధించాడు, ఆయన చెడు నశించలేదు, మళ్ళీ పాపాలు చేస్తున్నారు. ఈ భస్మాసురుడు ఆశ్రయించారు, మెప్పించాడు, వరం పొందాడు, మళ్ళీ శివుని మీదే ఆయన దాడి చేశారు. అంటే వాళ్ళు పవిత్రం కావడం లేదు. కానీ కృష్ణ భక్తిలో గోవిందుని ఆశ్రయించడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే పవిత్రులు అయిపోతారు వెంటనే. ఇప్పుడు చూడండి, ఇస్కాన్ లోని మీరు భక్తులను చూడొచ్చు, ముందు ఎలాంటి ఘోరమైన 4 నియమాలు ఉల్లంఘిస్తూ మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం, చాలా చాలా నీచమైన నారకీయ పరిస్థితుల్లో ఉండే జనాలందరూ కూడా ఎంత శుద్ధ భక్తులు అయిపోయారు, ఎలా నియమాలు పాటిస్తున్నారు, ఎలా భక్తి చేస్తున్నారు, ఎలా వాళ్ళు పవిత్రమయ్యారు, ఎలా పవిత్రమయ్యారండి వాళ్ళు. హరినామ స్మరణ వల్ల. చూడండి, హరినామ స్మరణ మనల్ని పవిత్రం చేస్తుంది, అత్యంత శీఘ్రంగా పవిత్రం చేస్తుంది. వెంటనే పవిత్రులు అయిపోతారు వాళ్ళు. చెడు కార్యాలు, పాప కార్యాలన్నీ వదిలిపెడతారు. వాళ్ళ హృదయం మూలం నుంచి పాప భావన అనేది పోతుంది. కానీ వాళ్ళకు పాప భావన ఇంకా ఉంది, వాళ్ళు పవిత్రులు కాలేదు. కాబట్టి వాళ్ళు శివుణ్ణి మెప్పించినా కూడా, వాళ్ళు వరాలు పొందినప్పటికీ కూడా పాపకార్యాలు చేస్తున్నారు అసురులందరూ. వాళ్ళు పవిత్రులు కావట్లేదు. కానీ అసుర కుటుంబంలో జన్మించిన ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేయటం వల్ల ఆయన పరమ పవిత్రుడుగా, పరమ భక్తుడిగా కీర్తింపబడుతున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలండి. భగవంతుని ఆరాధన అంటే ఏంటి, దేవతారాధన అంటే ఏమిటి, తేడా ఏమిటి ఎవరైనా అడిగితే మీరు చెప్పచ్చు. భక్తియుక్త సేవ అంటే కేవలం భగవానికి, విష్ణు యొక్క విస్తరణ, కృష్ణుని యొక్క విస్తరణ. విష్ణువు మూలం కాదండి. మామూలుగా బయట శాస్త్రాల్లో విష్ణువు మూలం అని చెప్తారు, కానీ భాగవతంలో ఉంది ఏతే చాంసకళాపుంశం అంటే చాలా మీరు అవతారాలు తీశారు, కానీ కృష్ణస్తు స్వయం భగవాను, కృష్ణ నువ్వు స్వయం భగవాన్వి అని మనకు అక్కడ భాగవత శ్లోకంలో తెలియజేస్తున్నారు అనమాట. చాలా అవతారాలు, అంశావతారాలు అన్ని వచ్చాయి, కానీ వాటన్నిటికీ మూలం వచ్చేసి కృష్ణుడు అవతారం కాదు, కృష్ణుడే అవతారి. కృష్ణుడి నుంచే మిగతా అవతారాలు వచ్చాయి. కృష్ణస్తు స్వయం భగవాన్, ఇవన్నీ స్పష్టంగా మనకు భాగవతంలో వర్ణించబడినాయి. కృష్ణుడు మొదట ఎలా విస్తరించారో, ఆయన నుంచి ఏమేమి విస్తరణ వచ్చాయి, ఆ విస్తరణ నుంచి ఏ విధంగా విస్తరణ వచ్చాయి, అలా మనకు అన్ని వివరాలు మనం భాగవతంలో చర్చించుకుంటామండి. భాగవతంలో మనకు కూలంకషంగా సమస్త వివరాలు తెలియజేయబడ్డాయి అన్నమాట. కాబట్టి కృష్ణుడు దేవాదేవుడు, ఆయనకు వనరించే సేవ మాత్రమే భక్తియుక్త సేవ. దేవతలకు చేసేది భక్తి అనరు, దేవతారాధన అంటారు. అవి కూడా అత్యల్పములు, తాత్కాలికములు, చాలా తక్కువ క్వాలిటీస్ ఇస్తారు. ఈవెన్ బ్రహ్మ, హిరణ్యకశిపుడు బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేసి మెప్పించి ఆయన వరం పొందుతారు. నాకు మరణం లేకుండా వరం ఇవ్వు స్వామి అని అడిగితే ఏం చెప్తారండి బ్రహ్మ? ఇంకెవరైనా తెలుసా? విన్నారా ప్రహ్లాద్ మహారాజ్ చరితం? ప్రహ్లాద్ మహారాజ్ తండ్రి అండి హిరణ్యకశిపుడు. ఆయన బ్రహ్మను మెప్పించి ఆయన ప్రత్యక్షం చేసుకుంటారు. ఆయన బ్రహ్మ ప్రత్యక్షం అవుతారు. ఈయన మరణం లేకుండా వరం అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు బ్రహ్మ? ఎవరికి తెలీదా అండి? పుట్టిన జీవి మరణించక తప్పదు, దాని వలన అలాంటి కోరికలు వద్దని చెప్పు. నాకే మరణం ఉంది అంటారు బ్రహ్మ. ఆ బ్రహ్మ భువనార్లోక, అన్ని బ్రహ్మలోకం నుంచి సమస్తము జన్మ మృత్యు ప్రదేశంలే. ఎక్కడ బ్రహ్మకు మరణం లేకుండా ఇచ్చే శక్తి ఉందండి? ఆయనకే మరణం ఉంది. ఇప్పుడు శివుని మెల్లో కపాలాలు చూసారా మీరు? అవి ఏం కపాలాలు అని చెప్తారు? శివుని మెల్లో పుర్రెలు వేసుకుంటారు. ఎవరికైనా తెలుసా అండి అవి ఎవరితో? ఇంకెవరికైనా తెలుసునా? మాతాజీ ఏమనుకోకపోతే మీరు అడగడం అనేసి చెప్తేనే ఎక్కువ చెప్తారేమో, వినాలనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. అంటే చాలా మంది భక్తులు ఉన్నారు చెప్తారనమాట. అది అంటే మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని. అది వచ్చేసి బ్రహ్మ కపాలాలండి. ఒక్కొక్క బ్రహ్మ సమయం 100 సంవత్సరాల ఆయుష్ చెప్పుకున్నాం కదా. ఒక రోజు ఆయుష్యే ఒక పగలు 1000 చతుర్యుగాలు, ఒక రేయి 1000 చతుర్యుగాలు, 2000 చతుర్యుగాలు గడిచిపోతే గానీ ఆయనకు ఒక రోజు కాదు బ్రహ్మకు. అటువంటి బ్రహ్మకు 100 సంవత్సరాలు 100 సంవత్సరాల ఆయుష్ పూర్తయితే ఆయనకు మరణం సంభవిస్తుంది. ఆయన శరీరం మార్చేస్తారు. అప్పుడు మహాప్రలయం వస్తుంది. ఆయన యొక్క పుర్రె శివుడు ధరించేది మెల్ల బ్రహ్మ కపాలాలు అంటారు. కాబట్టి బ్రహ్మకే మరణం ఉందండి.
బ్రహ్మలోకం నుంచి, అత్యున్నతమైన బ్రహ్మలోకం నుంచి అధమలోకాల వరకు అన్ని జన్మ మృత్యు భరితమైన ప్రదేశంలే. నా నా సేవ చేసిన వారు నా శాశ్వతమైన ధామాన్ని పొందుతారని భగవంతుడు మనకు తెలియజేశారు. ఇందాక చదువుకున్నాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి మరణం ఉందండి. బ్రహ్మ నాకే మరణం ఉంది నాయన, నీకెక్కడి నుంచి నేను మరణం లేకుండా వరం తెచ్చేది, అది కాకుండా ఇంకేమైనా అడుగు అని చెప్తాడు. అప్పుడు ఆయన ఎంతో తెలివిగా అడుగుతున్నా అనుకొని, అలాగైతే నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, మనుషులతో చావకూడదు, జంతువులతో చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, పగలు చావకూడదు, రేయి చావకూడదు, ఇలా చాలా చాలా అన్ని కోరుకుంటాడు అనమాట. అంటే ఇంకా ఇవి తప్ప వేరే ఏం లేదు మార్గం. అంటే ఏదో ఒక దాంట్లో నేను చనిపోవాలా, కానీ వాటి ద్వారా చనిపోవద్దు, వీటి ద్వారా చనిపోవద్దు అని అన్ని కోరుకుంటాను అనమాట. ఓకే, భగవంతుడు బ్రహ్మ అనుకుంటాడు, భగవంతుడు నా స్వామి నీకంటే చాలా తెలివైన వారు, అందరికంటే తెలివైన వారు ఆయన సమస్త జ్ఞానం ఆయనకుంది. నువ్వు ఎన్ని తెలివిగా ఎన్ని రకాల కోరికలు కోరుకున్నా ఆయన నిన్ను ఖచ్చితంగా సంహరిస్తారు సాధ్యము అనేసి, ఓకే తదాస్తు 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 అని అన్నిటికీ ఇచ్చేస్తారు అనమాట. ఇంకా హిరణ్యకశిపుడు విర్రవీగిపోతాడు. ఇంకా నాకు మరణం లేదు, ఏమి ఇలా దాంతో చావను దీంతో చావను, ఇంకా ఏముంది నన్ను చంపేది అనేసి మొత్తం స్వర్గం మీదకి అంత దండెత్తి వాళ్ళందరినీ పారదోలి ఈ దీప్కాలకును వీళ్ళ దిక్పాలకులు ఉంటారు కదా, వీళ్ళను అందరినీ కూడా ఆయన యొక్క పాదాల కింద మెట్లలాగా వాడుకుంటారండి. వాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఎక్కి పైకెక్కి సింహాసనం ఎక్కుతారు. అలా తన కను బొమ్మలు ఇలా కదిలిస్తే దేవతలందరూ భయపడి పనిచేసేవారు అనమాట. సూర్యుడు ఇప్పుడు రా అంటే రావాలి, ఇప్పుడు అస్తమించంటే అస్తమించాలి. అలా అంటే పగలు రేయి అన్నిటిని మార్చేశారు. ఆయన ఇష్టం. ఆయన సూర్యుడు రావాలంటే సూర్యుడు రావాలి, ఆయన చంద్రుడు రావాలంటే చంద్రుడు రావాలి. అలా దేవతలందరినీ కూడా నియమిస్తారనమాట. ఇంకా వాళ్ళందరూ మహా వేదనతో మహా దుఃఖం పొంది స్వామిని ఆశ్రయిస్తారు. మళ్ళీ బ్రహ్మ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడు మళ్ళీ స్వయం కృష్ణుడే నరసింహస్వామిగా, ఎలా అండి, మానవుడు కాదు, జంతువు కాదు, నరసింహం, నరుడు కింద సింహం తల, నరసింహంగా. ఆయుధాలతో కాదు, ఆయన గోర్లతో. పగలు కాదు, రేయి కాదు, సంధ్యా సమయంలో. ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద. ఆ విధంగా భగవంతుడు అంటే పుట్టుకలేని వారు ఏ విధంగా పుట్టినారండి నరసింహస్వామి? ఎవరైనా చెప్తారా? ఎలా ప్రకటమయ్యారు నరసింహస్వామి? మాతాజీ స్తంభం నుంచి. ప్రహ్లాద్ మహారాజు అడుగుతారు, ఎక్కడున్నాడు నీ స్వామి చూపించి. అంతటా ఉన్నాడు, ఎక్కడ లేడని చెప్పాలి, అంతటా సమస్తం ఉన్నారు. నాకు అనిపిస్తుంది, ఎవరిని చూసుకొని నీకు ఇంత బలం, ఇంత చిన్న పిల్లవాడివి, నీకు ఏమాత్రం భయం లేకుండా ఉంటావు అంటే, నీకు బలం ఇచ్చింది ఎవరో, నాకు అతనే బలం ఇచ్చింది, కృష్ణుడే అందరికి బలం ఇచ్చేదని చెప్తారు. అలా ఎక్కడున్నారు నీ స్వామి? అంతటా ఉన్నారు. ఎక్కడున్నారు? ఈ స్తంభంలో ఉన్నారు. ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. అంతే. ప్రహ్లాద్ మహారాజ్ కోసం నరసింహస్వామి వెంటనే ప్రకటమవుతారు. తన భక్తునికి నా చేతిలోనే నీకు చావు ఉందని ఎప్పుడైతే ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడు లాక్కెళ్తారో, తన భక్తుని జోలికి వస్తే భగవంతుడు తట్టుకోడండి. తన భక్తుని తానే స్వయంగా వచ్చి, అప్పటి వరకు నామరూపంలో రక్షిస్తున్నారు, కానీ ఇంకా తన భక్తుని యొక్క విరహము, తన భక్తుడు తన స్వామి దర్శించుకోవాలని, ఇక్కడ ఉన్నాడు నా స్వామి వెంటనే ప్రకటమైపోయారు అనమాట. వెంటనే నరసింహస్వామి స్తంభంలో ప్రకటమైపోయి హిరణ్యకశిపుడిని గడపలోకి ఈడ్చుకొని వెళ్ళి, ఒక్క దెబ్బకే అండి కొడతానే హిరణ్యకశిపుడు పడిపోతాడు. ఆయన ఈడ్చుకొని వచ్చేసి ఆయన గోర్లతో సంహరించేసి ఆయన పేరు నిలవేసుకుంటారు. అది ఆయన కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ, ఎందుకంటే బ్రహ్మ ఇచ్చారు, తన భక్తుడు ఇచ్చారు, తన భక్తుని మాట తప్పకూడదు. బ్రహ్మవరం ఇచ్చారంటే కృష్ణుడు దాన్ని తప్పదు కదా. బ్రహ్మ మాటలన్నీ నిలబెట్టాలి, అట్ ఏ టైం అసురుని సంహరించాలి. పెద్ద పెద్ద టాస్కులు అండి కృష్ణయ్యకి అసలు. మళ్ళీ అప్పుడు చెప్తారు, బ్రహ్మ అందరూ ఉగ్ర నరసింహస్వామిని శాంతింపజేయలేక శివుడు, బ్రహ్మ, ఈవెన్ లక్ష్మీదేవి అందరు భయపడిపోతారనమాట. ఇంకా లాస్ట్ కు బ్రహ్మ చెప్తారు, నాయన ప్రహ్లాద నీకోసమే ప్రకటమయ్యారు, నువ్వే వెళ్ళి ఆయన శాంతపరచాలి, మాకందరికి అంత ధైర్యం లేదని పంపిస్తారు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజు వెళ్ళి, ఒక చిన్న 5 సంవత్సరాల బాలుడు వెళ్ళి పాదాలకు ప్రణామం చేసుకొని భగవంతుని కీర్తిస్తే వెంటనే నరసింహస్వామి శాంత స్వరూపం పొంది ప్రహ్లాదుని తలపై చేయి పెట్టి ఎంతో ఆప్యాయంగా ఆయన వాత్సల్యంతో దగ్గర తీసుకుంటారు. అప్పుడు బ్రహ్మాది దేవతలకు కూడా కృష్ణుడు ఒక వార్నింగ్ ఇస్తారనమాట, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి వరాలు ఇవ్వకండి,
మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు వరాలు ఇస్తారు, అవన్నీ నిలబెడుతూ నేను వాటికి టాస్కులు నేను చేయాల్సి వస్తుంది అనేసి మళ్ళీ బ్రహ్మకు చెప్తారనమాట. ఇలాంటి వరాలు మళ్ళీ మళ్ళీ ఇలా ఆలోచించకుండా నువ్వు ఇవ్వద్దు అనేసి. చూడండి, తన భక్తుని మాట నిలబెట్టారు. బ్రహ్మ ఇచ్చిన వరాలన్నిటినీ నిలబెడుతూ అసురుని సంహరించారనమాట. అది కృష్ణ అంటే. చాలా దివ్యలీలలు ఉన్నాయి. మీరు భాగవతం తీసుకుంటే, అధ్యయనం చేస్తే చాలా చాలా దివ్యలీలలు ఉన్నాయి. ఇలాంటివన్నీ డోంట్ మిస్ ఇట్. తీసుకోండి ప్రతి ఒక్కరు. హరే కృష్ణ. ఇక్కడ శ్రీమద్ భాగవతం నుంచి శ్లోకము చదువుతారు ఎవరైనా? భక్తియుక్త సేవకు సంబంధించిన శ్లోకం. హరే కృష్ణ. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణు భక్తిస్ చం నవలక్ష్మణ క్రియతే భగవతి అద్ద తన్మన్యే ధీతం ఉత్తమం. భక్త ప్రహ్లాదుడు పలికెను. విష్ణు భగవానుని దివ్యనామ రూపగుణ పరికర లీలలను గూర్చి వినుట, కీర్తించుట, వారిని స్మరించుట, ఆ దేవదేవుని పాదపద్ములను సేవించుట, దాసుడిగా అనుగుట, పాదపద్మములను సేవించుట, షోడశోపచార విధితో అతనిని అర్పించుట, అతనికి వందనములు నర్పించుట, అతనికి దాసుడుగా నగుట, ఆ భగవంతునే తన ఉత్తమ మిత్రుడని భావించుట, సమస్తమును అతనికి అర్పించుట, అనగా దేహము, మనసు, వాక్కులతో అతనిని సేవించుట అనేది 9 పద్ధతులే విశుద్ధ భక్తి యోగమని అంగీకరించబడినవి. ఈ 9 పద్ధతుల ద్వారా జీవితమును కృష్ణ సేవకు అంకితము కావించిన వాడు పూర్ణ జ్ఞానమును బడసిన వాడైనందున సర్వోత్తమ పండితుడని తెలుసుకొనవలెను. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. చూడండి, భక్తియుక్త సేవ చాలా సులభం అండి. సుసుఖం కర్తం అవ్యయం. చాలా సుసుఖం అనమాట. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండండి. భగవంతుని లీలలు శ్రవణం చేయండి, కీర్తనం చేయండి. ఎవరి స్మరణం అని చెప్తున్నారండి? విష్ణు స్మరణం. ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్ గా విష్ణు అని మనకు తెలియజేస్తున్నారు, దేవతారాధన కాదు అనేసి. ఆయన యొక్క పాద సేవనము, ఆయన అర్చనము, వందనము, దాస్యము, సాఖ్యము, ఆత్మనివేదనము, ఇలా 9 భక్తి మార్గాల్లో ఏ ఒక్కటి స్వీకరించైనా సరే, లేదా వాటన్నిటిలో 1-2 అయినా సరే, అన్ని అయినా సరే, వాళ్ళ శక్తి అనుసారము ఈ విధంగా భగవంతుని సేవ చేసుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళు భగవంతుని విశుద్ధ భక్తి సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఈ 9 పద్ధతుల ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని కృష్ణ సేవకు అంకితం కావించిన వారు పూర్ణ జ్ఞానమును బడిసిన వాడైన అతనే సర్వోత్తమ పండితుడని తెలుసుకోవాలను. అటివాడు భగవంతుడు ఇందాక ఆశ్వాసం ఇచ్చారు కదా, నా యొక్క ప్రేమహిత సేవలో నియుక్తమైన వారు నన్నే పొందుతారు కంపల్సరీ అని ఆయన భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ భక్తుడైనటువంటి ప్రహ్లాద్ మహారాజ్ కూడా మనకు అదే ఆశ్వాసం ఇస్తున్నారు. ఈ విధంగా ఎలా మీరు భగవంతుని కీర్తించాలి, సేవించాలి, శ్రవణం చేయాలి, భగవంతు లీలలు, ఆయన పాద సేవనము, ఆయన అర్చనము, ఆయనకు వందనం చేయడము, ఆయన యొక్క దాసునిగా సేవ చేయడము, ఆయన యొక్క సఖ్య భక్తి సేవ చేయడం, స్నేహితునిగా ఆత్మ నివేదనం, బలి మహారాజు, ఇలా భక్తులందరూ ఉదాహరణలుగా ఉన్నారండి. ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు. మనకు టైం అయిపోతుంది, మళ్ళీ క్లాస్ లో తెలుసుకున్నాము. ఇక నెక్స్ట్ పిక్చర్ అదే వస్తుంది. ఇక్కడ చూడండి, శ్రవణం ఎవరండి? పరీక్షిన్ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి భాగవతం శ్రద్ధగా వినడం ద్వారా భగవంతుని పొందారు. కీర్తనం, చైతన్య మహాప్రభువే స్వయంగా వచ్చి హరినామ సంకీర్తనం చేస్తున్నారు. ఎవరైతే హరినామ సంకీర్తనం చేస్తారో, భగవంతుని లీలలు కీర్తనం చేస్తారో ఇక్కడ సుఖదేవ స్వామి కీర్తిస్తున్నారు. ఆ విధంగా ఎవరైతే కీర్తనం చేస్తారో, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే కీర్తన చేయడం ద్వారా సులభంగా మనం భగవ సాక్షాత్కారం పొందవచ్చు అన్నమాట. భగవంతుని పొందవచ్చు, భగవద్ధామం వెళ్ళవచ్చు చాలా సులభంగా. ఏమైనా కష్టం ఉందండి ఎవరికైనా? ఏం కష్టం లేదు, ప్రతి ఒక్కరూ పలకచ్చు హరినామం. ఇక్కడ భగవంతుని స్మరించుకుంటున్నారు. ప్రహ్లాద్ మహారాజు తన స్నేహితులందరికీ భగవంతుని లీలలు, భగవంతుని నామము వాళ్ళకు చెప్తూ ఆయన స్మరించుకుంటున్నారు. ఇక్కడ హనుమంతుడు దాసభక్తి. హనుమంతుడు ఎలా అండి? భగవంతుని యొక్క సేవకు సదా సిద్ధమై ఉంటారు దాసునిగా. ఇక్కడ అర్చనం, భగవంతుని అర్చించడం ద్వారా, భగవంతునికి వందనం చేయడం ద్వారా. కుంతి మహారాణి భగవంతుని వందనం చేస్తుంది, అక్రూరుడు వందనం చేస్తున్నాడు.
ఈ విధంగా వాళ్ళు వందనం చేయడం ద్వారా భగవంతుని పొందారు. ఇక్కడ సాఖ్య భక్తి గోప బాలకులందరూ చూడండి, అర్జునుడు వీళ్ళందరూ సాఖ్య భక్తికి వస్తారండి. గోప బాలకులందరూ సాఖ్య భక్తి చేస్తున్నారు, ఆయనకు సేవ చేస్తున్నారు. ఇక్కడ బలి చక్రవర్తి చూడండి, బలి చక్రవర్తి సమస్తం భగవంతుని సమర్పించారు. ఆయన గురువు అంటే నామమాత్ర గురువు శుక్రాచార్యుడు ఇవ్వద్దు, అక్కడ వచ్చింది విష్ణువు, ఆయన మొత్తం సమస్తం నిన్ను తీసుకుంటాడు నీతో సహా, నీ ప్రాణంతో సహా అన్నా కూడా అవును, సమస్తం సమర్పించవలసింది విష్ణువుకే, విష్ణువుకు దానం ఇవ్వడం కంటే నాకు గొప్ప సేవా భాగ్యం ఇంకేముంది, అందరినీ పోషించే విష్ణువు నా దగ్గరికి చేయి చాపొచ్చారు, నా చేయి పైన ఉంటుంది, సమస్తాన్ని పోషించే విష్ణువే నాకు చేయి చాపొచ్చినప్పుడు నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను, విష్ణువుకు సర్వం సమర్పిస్తానని బలి చక్రవర్తి సర్వం సమర్పిస్తారు. భగవంతుడు ఎంతో సంతోషిస్తారు ఆయన సేవకు, ఆయన్ను తనకు భక్తులు ప్రియమైన భక్తునిగా స్వీకరిస్తారు అనమాట. ఈ విధంగా నవవిధ భక్తి మార్గాల్లో మనము 1, 2, 3 లేదా అన్నిటినీ మన వీలైనంత వరకు మనం ఆచరించవచ్చు అనమాట. ఈ విధంగా మనం సులభంగా భగవంతుని పొందవచ్చు. ఈ అధ్యాయం ఒక పునఃసమీక్ష. గీతా మహాత్యం. మనం ప్రయాగరాజ్ తీర్థరాజ్ ప్రయాగ క్షేత్రం ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో అక్కడ మొత్తం తీర్థ ప్రదేశాలన్నీ అక్కడే ఉంటాయి. ప్రయాగ లాంటి తీర్థక్షేత్రాలు, ప్రయాగ తీర్థక్షేత్రాలకే రాజు వంటిది. అలాంటి తీర్థక్షేత్రాలన్నీ కూడా ఎక్కడైతే భగవద్గీత భక్తితో అధ్యయనం చేస్తుంటారో అక్కడ ఉంటాయండి. ఇక ఫస్ట్ శ్లోకం 8వ అధ్యాయం 5వ శ్లోకం. మరణ సమయంలో శ్రీకృష్ణుని స్మరించుకోవడము, ఆ విధంగా ఏదైతే స్మరించుకుంటూ ఉంటారో నన్ను స్మరిస్తే నా ధామాన్ని పొందుతారు, నన్నే పొందుతారు అని భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. అలాగే మరణ సమయంలో దేన్ని గుర్తుంచుకుంటామో అది పొందుతాం. ఎంఎం వాపి స్మరణ భావం. అతని గురించి కర్మలు చేయడం మరియు అతని గురించి ఆలోచించడము, ఆ విధంగా ఆయన యొక్క నివాసాన్ని మనం పొందుతాము. వైకుంఠ ధామాలు, గోలోక బృందావనం పొందుతాం. ఏ విధంగా? ఆయన కోసమే కర్మలు చేయడము, ఆయన గురించి ఆలోచించడం ద్వారా. ఎవరు? కృష్ణుని గురించి. ఇంకా ఈ భౌతిక జగత్ అంతా తాత్కాలిక వ్యక్తీకరణలు, దుఃఖాలయాలు. 4 తాపాలు ఏంటండి? జన్మ, మృత్యు, జరా, వ్యాధులు ప్రతి ఒక్కరిని పీడిస్తున్నాయి. ప్రధానమంత్రిని పీడిస్తాయి, పూరి గుడిసెలో ఉండేవాడిని పీడిస్తాయి. వాళ్ళకు మృత్యు వస్తుంది, ముసలితనం వస్తుంది, వ్యాధులు వస్తాయి, అందరికీ ఉన్నాయండి. సర్వోన్నత నివాసాన్ని పొందడానికి భక్తియుక్త సేవ చేయడం. ఎక్కడండి సర్వోన్నత నివాసము? ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. భౌతిక జగత్ అంతా దుఃఖాలయం. కొని ఉంటాలే, దుఃఖాలయం సర్దుకుంటా అంటే ఉండడానికి లేదు, ఆ శాశ్వతం ఈడ్చిపడేస్తాడు యమదూతలు వచ్చి. అంటే మరణం వస్తుందని, ఉండడానికి లేదు. కాబట్టి మనం సర్వోన్నత నివాసం, మన నివాసం వదిలిపెట్టి వచ్చాం కాబట్టి మళ్ళీ మనం తిరిగి మన నివాసాన్ని పొందడానికి సులభంగా మనం కృష్ణ భక్తి చేయడం ద్వారా మనం భగవంతుని పొందుతాం అన్నమాట. ఇక్కడ భక్తియుక్త సేవలు 9 పద్ధతులు ఇచ్చారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు పాద సేవనం ఇవన్నీ కూడా. కాబట్టి మనం 9 భక్తి మార్గాల ద్వారా మనం భగవంతుని సులభంగా ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం చేయడం ద్వారా పొందవచ్చండి. ప్రతిరోజు మీరు హరినామ సంకీర్తనం చేస్తున్నారా? ప్రయత్నం చేయండి. ఇంట్లో అందరు కలిసి కీర్తన చేయడము, జపం చేయడము. ఎవరైనా చదువుతారండి చైతన్య చరితామృతం? అంతలేలా నేనే చదువుతా, టైం అయిపోతుంది. అన్ని ఆధ్యాత్మిక పద్ధతుల కంటే 9 భక్తి విధానములైన శ్రవణము, కీర్తనము మొదలగునవి ఉత్తమమైనవి. ఎందువలన వాటికి శ్రీకృష్ణుని మనకు ఇవ్వగలిగిన మరియు అతని ఆధ్యాత్మిక ప్రేమను మనకు ఇవ్వగలిగిన అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నవి. 9 భక్తి విధానములన్నింటిలోనూ నామ సంకీర్తనము అత్యుత్తమమైనది. భగవంతుని దివ్య నామములను ఎటువంటి అపరాధములు లేకుండా జపించుట వలన ఎవరైనా చాలా తేలికగా వెలకట్టలేని సంపద అయిన కృష్ణ ప్రేమను పొందగలరు. ఈరోజు మెసేజ్ పెట్టాను, మీరు చూసారా? అరుదైన అత్యంత విలువైన అవకాశము చింతామణి, నామ చింతామణి లభిస్తుంది మీకు. చూడండి, రోజు చెప్తున్నాం హరినామ సంకీర్తనను. తేలికగా వెలకట్టలేని సంపదను మీరు పొందవచ్చు చాలా సులభంగా. ఎవరైనా ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తున్నారా? ఈజీ మనీ చూడండి, ఇక్కడ కృష్ణుడు ఇస్తున్నారు ఈజీ మనీ. వెలకట్టలేని సంపద, వెలకట్టలేని సంపద అయిన కృష్ణ ప్రేమను సులభంగా పొందగలరు. ఎలా పొందగలరండి? కేవలం భగవంతుని యొక్క దివ్యనామాలను ఎటువంటి అపరాధం లేకుండా జపించటం వలన ఎవరైనా చాలా తేలికగా వెలకట్టలేని సంపద అయిన కృష్ణ ప్రేమను పొందగలరు. ఇది శ్రీ చైతన్య చరితామృతం అంత్యలీలలో మనకు తెలియజేయబడింది. ఈ విధంగా మనం భగవంతుని పొందవచ్చండి చాలా సులభంగా, తేలికగా. చాలా అత్యంత విలువైన సంపద. మీకు అందరికీ కోర్స్ చేయడం వల్ల సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందండి, వాట్సాప్ లో పంపబడుతుంది.
ఇంకా భగవద్గీత యథాతథము తీసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర లేకపోయినా సర్వ తీర్థ క్షేత్రాలు ఎక్కడైతే భగవద్గీత చదవబడుతుందో పఠించబడుతుందో భక్తి శ్రద్ధలతో అక్కడ సర్వ తీర్థ క్షేత్రాలు ఉంటాయండి. అది భగవంతుని ఎంతగానో సంతృప్తి పరుస్తుంది భక్తితో భగవద్గీత పఠనం చేయడం. ఇక్కడ చూడండి, శ్రీమద్ భాగవతం మనం చెప్పుకున్నాం కదా, 12 స్కందాలు 18 పుస్తకాలు ఉన్నాయండి. చాలా అమూల్యమైన సంపద ఇది. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, నరసింహస్వామి లీల, ప్రహ్లాద్ మహారాజ్ లీల, అలా అంబరీష్ మహారాజు లీల, భరత మహారాజు లీల, చాలా చాలా భక్తుల యొక్క లీలలన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన గ్రంథము శ్రీమద్ భాగవతము. ఎప్పుడైతే భగవంతుడు ద్వాపరయుగంలో తిరిగి తన స్వధామమైన గోలోక బృందానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారో సూర్యుల్లాగా ఉదయించిందండి భాగవతము, శ్రీమద్ భాగవతము. స్వయం కృష్ణుడు. ప్రతి ఒక్కరు మీ ఇంటికి కృష్ణుని తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. మీకు ఎవరికైనా భాగవతం కావాల్సి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. హరే కృష్ణ. ఇది ఇస్కాన్ యొక్క అడ్రస్ అండి. మీరు ఎవరైనా టెంపుల్కి రావాల్సి ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు సహాయం చేస్తాం మీరు రావడానికి. అంటే దారి అడ్రస్ తెలపడం కానీ అన్ని. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని ప్రసాదం తీసుకోండి. భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందండి. ముఖ్యంగా భక్తుల యొక్క సాంగత్యం పొందడం కోసమే మనకు ఈ సంఘం ఏర్పాటు చేశారు. సంఘం అంటే అందరు కలిసి ఐకమత్యంతో నైపుణ్యత సాధించడానికి, చాలా ఈజీగా మనం ఎదుర్కోవడానికి సమస్యను ఐకమత్యంగా మనం ఉండడం కోసమే ఇస్కాన్ స్థాపించారు. అయ్యో, మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, సందేహాలు ఎవరికైనా. హరే కృష్ణ. వెంటనే అడగండి, టైం అయిపోతుంది. ఎవరికైనా సందేహాలు ఉన్నాయన్నా ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో? హరే కృష్ణ. ఓకే, ధన్యవాదాలు. సంతోషం అండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సందేహం ఉన్నా అడగండి నన్ను. మీరు అడగడం వల్ల మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ అడగడానికి ఇబ్బంది ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ మనం ఇప్పుడు పంచతత్వ మంత్రం హరే కృష్ణ మహామంత్రం పలుకుదామండి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస బృంద భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ అండి. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. సందేహాలు ఉన్నాయా ఓకేనా? ఓకే అండి. ఈరోజు క్లాస్ విన్నందుకు, మీ విలువైన సమయం కేటాయించినందుకు అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మనం తిరిగి రేపు కలుసుకుందాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు తప్పకుండా అడగచ్చు. నన్ను పర్సనల్ గా అయినా మీరు కాంటాక్ట్ కావచ్చు. హరే కృష్ణ అండి అందరికి. హరే కృష్ణ. క్లాస్ ఎండ్ చేస్తే ఏమైనా అడుగుతారా? హరే కృష్ణ అండి.